ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం చదువుతున్నాను. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు యేసు? ఈయన మరణం అందరికీ మంచిదా? మంచిది అని ఈయన మరణించిన రోజున మంచి శుక్రవారం అన్నారు. ఎవరైనా మరణిస్తే మరణించిన వ్యక్తికి, ఆ కుటుంబానికి చెడు, కష్టకాలం, బాధ అని అందరూ అంటారు. ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యం దేవుని యొద్ద ఉన్నది, వాక్యం దేవుడై ఉన్నది. ఆ వాక్యం శరీరధారి అయి భూమి మీద యేసు ప్రభువారిగా పుట్టింది. దేవుడు మనుషులను పాపులుగా పుట్టించలేదు. దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టించెను. కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకుని వారు చెడిపోయి ఉన్నారు. పాపం చేయటం వల్ల మానవులు దేవునికి దూరమయ్యారు. అంతటితో ఆగలేదు ఆ దూరం. పాపం మానవులను దేవుని నుండి శాశ్వతంగా దూరం చేస్తూ, పాపం యొక్క బలం మానవులను నిత్య నరకంలోకి తీసుకుని వెళ్ళింది. అందుకని దేవుడైన ఆయన మానవుని ఈ భూమి మీద, మానవునిగా ఈ భూమి మీద జన్మించాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టడం జరిగింది. యేసు అనగా తన ప్రజలను పాపము నుండి రక్షించటానికి వచ్చిన రక్షకుడు. ఈయన కన్నిక అయిన మరియ గర్భమున, అనగా పెళ్ళి కాకుండానే కన్యకగా ఉండగానే దేవుని శక్తి చేత ఆమె గర్భము ధరించి మానవుడిగా ఆయన జన్మించి పాపం లేనివాడిగా జీవించి పరిశుద్ధుడుగాను పాపరహితుడుగాను మానవులు పొందవలసిన పాప శిక్షను ఆయన పొంది సిలువలో మరణించారు. ఆయన మరణించింది మనకు, మానవులకు బదులుగా ఆయన మన శిక్ష నుండి తప్పించి పాపము తీసివేసి పరిశుద్ధులుగా చేసి ఆయనతో సదాకాలం నిత్యత్వములో ఉండడానికి చేసింది. ఈయన మరణం మంచిది. అందుకు ఈయన మరణించిన రోజున మంచి శుక్రవారం అన్నారు. అట్టి ఆయన మరణము ద్వారా కలిగే నిత్య జీవము మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ భూమి మీద జీవించి మా పాపముకు మేము పొందవలసిన శిక్షణ మీరు పొంది మరణమును జయించి మీరు తిరిగి లేచి మరణించే వారందరినీ రెండో మరణం పొందకుండా కూడా తప్పించి నిత్యత్వానికి తీసుకువెళ్ళగలిగిన నేనే మార్గమును, సత్యమును, జీవమును అని మీరు చెప్పారు. మీ ద్వారా మేము నిత్యత్వములోకి రాగలగటానికి ఈ భూమి మీద మీరు మరణించిన ఈ మంచి శుక్రవారమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అట్టి బాధ్యత వాక్యం వినే వారందరి కుటుంబాలకి, ఈ లోకములో ఉన్న ప్రతి మనుషులకి అనుగ్రహించబడినట్లుగా నిత్య జీవము పొందుకునే బాధ్యత ప్రతి వారికి దయచేయమని, వాక్యమైన మీ పిల్లలని, వీరి కుటుంబీకులని, వారికి కలిగిన అంతటిని
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, మీరు చేసుకుంటున్న జీవనాధిపతులు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులు, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మీరు సహాయం చేసి జ్ఞానము, జ్ఞాపశక్తి, సిద్ధపాటు రాకపోకలను మంచి భవిష్యత్తు ఇమ్మని ఈ మంచి శుక్రవారపు యొక్క దీవెన, ఎందుకు మీరు మంచి శుక్రవారం నాడు మీరు మరణించిన రోజున ఎందుకు మంచి శుక్రవారం అయ్యిందో అట్టి బాధ్యత, అట్టి ఆశీర్వాదం వాక్యం విన్న వారందరికీను ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.